రేపటి నుంచి 4 కొత్త పథకాలు అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండలంలోని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మధ్యాహ్నం 1 గంటకు స్కీమ్స్ లాంచ్ చేస్తామన్నారు. మంత్రులు తుమ్మల, ఉత్తమ్, పొంగులేటితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు భట్టి. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, కొత్తవి వచ్చాక సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు మంత్రులు పొంగులేటి, తుమ్మల. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 4 పథకాలపై కీలక రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకాలు అందుతాయన్నారు ముఖ్యమంత్రి. నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరగొద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. రేపు లాంఛనంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక కార్యక్రమాన్ని మేము గతంలో ఏదైతే 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు సంబంధించి, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి జనవరి 26వ తారీఖు నాడు మేము లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పి గతంలో కేబినెట్ సమావేశం అయిన తర్వాత ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులకి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటినీ క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ని క్రోడీకరించి వాటన్నిటినీ పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం.
ఈ ప్రక్రియ ఇందులో చాలా మంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయినాయి, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం, దాంట్లో ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకొని కనీసం 20 రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం.